ఎందుకో విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళడము, ఆయన వెళ్తూ వెళ్తూ చేసిన వ్యాఖ్యల్లో నేను గవర్నర్ పదవో ఇంకోటో ఇవేం తీసుకోను, నాకు హార్టికల్చర్ అంటే ఇష్టం, స్టడీ చేశాను, వ్యవసాయం చేసుకుంటానంటే ఎందుకో బీజేపీ మీద కూడా అనుమానం వచ్చింది. ఇదంతా ఎక్కడో కాస్త ఢిల్లీ పెద్దల గేమ్ ప్లానా నేనేమనట్లా. మీకు ఇప్పుడు ఇవాళ రకరకాల వెబ్సైట్లు, రకరకాల సోషల్ మీడియా వ్యవహారాల్లో ప్రస్తుతానికి ఎంతవరకు వెళ్తున్నాయంటే రేపు పొద్దున్న ఎటు నుంచి వచ్చినా కూడా విజయసాయిరెడ్డిని ఒక అస్త్రంగా పెట్టుకుని బీజేపీ ఇదంతా ముందు నుంచే గేమ్ ప్లాన్ ఆడిస్తోంది వరకు వెళ్ళింది. చెప్పండి మీ కామెంట్. ఋషి గారు, మీకు అందరికీ నమస్కారాలు. నమస్కారం అండి. రాజకీయ ఊహాగానాలు, రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా విశ్లేషిస్తుంటారు, ఊహాగానాలు చేస్తుంటారు. అది వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. ప్రజాస్వామ్యంలో ఎవరికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. కానీ మీరు చేసే ఊహాగానాలు, వ్యాఖ్యలు అన్నీ కూడా శుద్ధ అబద్ధము. ఏమాత్రం నిజం లేదు, ఏమాత్రం అన్ఫౌండెడ్, ఏమాత్రం నిజం లేదు. అది విజయసాయి రెడ్డి గారు ఆయన నిర్ణయం ఆయన తీసుకున్నారు. ఎవరైనా రాజకీయాల్లో కొనసాగడమా, ఉండడమా, లేదా సన్యాసం స్వీకరించడమా అనేది వ్యవసాయం చేసుకునేది వాళ్ళ యొక్క వ్యక్తిగత నిర్ణయాలు అవి. దాన్ని మనం గౌరవిద్దాం. కానీ ఎందుకు ఆయన సన్యాసం స్వీకరించాడు, ఎందుకు వెళ్ళిపోయాడు అనేది మీద చర్చ జరగవచ్చు. అందులో ఏమి అనుమానం లేదు. అనేక రాజకీయ సన్యాసం ప్రస్తుతానికి ప్రస్తుతం కదా శాశ్వత రాజకీయ సన్యాసం అని చెప్పారు. మరి ఏం జరగద్దో భవిష్యత్తు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు మాకు నెల్లూరుకి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉంటారు, తాళ్లపూడి. మాకు ఆ ఊర్లో అంతా బంధువులు ఉన్నారు. మా డాటర్ను కూడా, సెకండ్ డాటర్ను కూడా తాళ్లపూడిలో ఇచ్చాము. మా అల్లుడు కూడా తాళ్లపూడి నుంచి వచ్చారు. అందువల్ల నాకు విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు కాదు, విజయసాయి రెడ్డి గారు ఆయన చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నప్పటి నుంచి కూడా నాకు పెద్ద పరిచయం లేకపోయినా ఎవరో నాకు తెలుసు ఆయన. కాబట్టి ఆయన స్వేచ్ఛ, ఆయన ఇష్టం, నిర్ణయం తీసుకున్నారు. కానీ ఎందుకు తీసుకున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య మీద ఆయన కౌంటర్ ఇవ్వడం జనం నవ్వుకుంటున్నారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. నాకు విశ్వసనీయత ఉంది, నాకు క్యారెక్టర్ ఉంది, నేను ఎవరికీ భయపడను, నేను నిజ జీవితంలో కూడా అట్నే ఉంటాను అనేది జనం మాత్రం నమ్మడం లేదు. జనం నవ్వుకుంటున్నారు. ఎందువల్లంటే గత 5 సంవత్సరాలు ఆయన నడిపిన వ్యవహారము, అధికారం పోయిన తర్వాత ఆయన మీద వచ్చిన ఆరోపణలు, విశాఖపట్నంలో ఆయన కుటుంబ సభ్యులు ఏ విధంగా దౌర్జన్యాలు చేశారు, ఆస్తులు ఆక్రమించారు, అక్కడ సముద్రానికి అడ్డంగా పెట్టిన గోడనే ఏ విధంగా కోర్టు జోక్యం చేసుకొని తీసేయమని చెప్పినప్పుడు ఏ విధంగా తీసారు. కాబట్టి విజయసాయి రెడ్డి గారు విశ్వసనీయతని, క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఎవరు నమ్మేదానికి సిద్ధంగా లేరు. అది ఆయన ఇష్టం. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ విశ్వసనీయత గురించి మాట్లాడడానికి అర్హత లేదంటే వాళ్ళకి దే హ్యావ్ నో రైట్ ఎట్ ఆల్, దే హ్యావ్ నో మోరల్ రైట్, దే ఆర్ నాట్ ఎట్ ఆల్. ఏమాత్రం ఇది లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల పరిపాలన జరిగిన దుర్మార్గాలు, ఇప్పుడు బయటకు వస్తున్న కుంభకోణాలు, ఎవరు ఏమి, ఏ పెద్దరెడ్డి, చిన్నరెడ్డి, ఆ రెడ్లు, ఈ రెడ్లు కలిపి చేసిన దుర్మార్గాలు, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నప్పుడు వాళ్ళు ఆ విశ్వసనీయత గురించి, క్యారెక్టర్ గురించి మాట్లాడేదైతే అది నవ్వుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఒకటి. రెండోది, ఋషి గారు, నాకు చాలా చిన్నప్పుడు నేను ఒక సినిమా చూశాను, ధర్మదాత అనే సినిమా. ధర్మదాత మీకు తెలుసో తెలియదు, అక్కినేని నాగేశ్వరరావు దాంట్లో డ్యూయల్ రోల్ ప్లే చేస్తాడు అనమాట. ఆయన కొడుకులు ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు అంటాడు ఆయన, పొండిరా పొండి, ఎవడి కోసం ఎవడున్నాడు, పొండిరా పొండి, నా కాలం కర్మం కలిసి వస్తేనే రండిరా రండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అట్లా ఉందనా మీరు చెప్పేది? అదే ఉంది. ఎందువల్లంటే అనేక మంది ఈరోజు, నేను అనేక సందర్భాల్లో చెప్పాను ఋషి గారు, నేనేం చెప్తున్నానంటే ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ఆ రాజకీయ పార్టీ చరిత్ర ముగిసినట్టు కాదు, ఆ రాజకీయ పార్టీ సంక్షోభంలో ఉన్నట్టు కాదు. కానీ ఎన్నికలు ఓడిపోవడం, గెలవడం అనేది ప్రజాస్వామ్యంలో అది ఇట్ ఇస్ ఎ ప్రాసెస్. మేము ఓడిపోయాం కదా, 2 సీట్లు వచ్చాయి కదా మాకు కేంద్రంలో 1984లో. కానీ 2 సీట్ల నుంచి మా పార్టీ ఈరోజు ఏ స్థాయిలో ఉంది ప్రపంచం చూస్తుంది, మీరంతా కూడా గమనిస్తున్నారు. ఒకటి. రెండోది, నేనేమంటున్నా అంటే ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నాయకత్వం వ్యవహరించే తీరు, దాని మీద ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాదు, ఇప్పుడు నాయకత్వం ఏ మాటలు చెప్పాలో ఆ మాటలే చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి. కార్యకర్తలకు ఏ రకమైన భరోసా ఇవ్వాలో అదే కదా ఇచ్చాడు ఆయన. నిన్న మాట్లాడుతూ ఒక్క నిమిషం భరోసా ఇస్తూ, నా ఎంటుకలు కూడా బీక్కోలేరు,
అది కూడా అన్నారు కదా, అది ఒక రాజకీయ నాయకుడు మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన అవసరమా? రెండోది ఆ భరోసా మాటలు ఎవడో ఉంగారు, కానీ క్షేత్రస్థాయి ఏం జరుగుతుంది? ఆయన ఇప్పటికి జిల్లాల పర్యటన చేస్తా అన్నారు, చేశారా? మార్చికి వాయిదా వేశారు, మార్చి నుంచి మళ్ళీ ఎప్పటికి వాయిదా వేస్తారో తెలియదు. ఆయన ముఖ్యమంత్రిగా రైట్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఏమైనా విమర్శలు చేశారు? నేనేమో చంద్రబాబు నాయుడు స్పోక్స్ పర్సన్ కాదు, ఆ పార్టీ స్పోక్స్ పర్సన్ గారు విద్యాసాగర్ ఉన్నాడు, ఆయన మాట్లాడతాడు, వేరే సంగతి. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరు ఏం విమర్శలు చేసుకోవాలి, గుర్తులు చేసుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు ఏమన్నారు? ఏమయ్యా నువ్వు హైదరాబాద్ లో ఉంటావు, ఎప్పుడో వస్తావు, ఇక్కడ వచ్చి రాజకీయాలు నడుపుతుంటావు అని ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరిని గెస్ట్లు అన్నాడు ఆయన ఏపీకి అన్నారు కదా. ఆ పార్టీ నాయకులు అనలేదా, లోకేష్ అనలేదా, పవన్ కళ్యాణ్ గారు అనలేదా, చంద్రబాబు నాయుడు గారు అనలేదా? కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పని ఏమిటి? ఏం చేస్తున్నారు? కానీ ఆయన అక్కడే ఉన్నాడుగా, ఆయన అక్కడే ఉన్నాడుగా, తాడేపల్లిలోనే, ఏపీలోనే ఉన్నాడుగా. ఎవరు బెంగళూరు ఆయన బెంగళూరు ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ చేస్తున్నారు. ఆయన ఓడిపోయిన తర్వాత ఇప్పటికి 20 సార్లు 30 సార్లు అమరావతికి వచ్చారు, తాడేపల్లికి వచ్చారు, మళ్ళీ వెంటనే బెంగళూరు ప్రతిపక్ష నాయకుడు లక్షణమా? రాజశేఖర్ గారు ఒక్క నిమిషం, విద్యాసాగర్ గారు ఇంకా మాట్లాడలేదు, వారి తర్వాత మీ దగ్గరికి వస్తా ప్లీజ్. కాదు రాజశేఖర్ గారు ఒక్క నిమిషం, రాజశేఖర్